మానసిక, శారీరక ఉల్లాసానికి క్రీడలు ఎంతో అవసరమన్నారు పీఓడబ్ల్యూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు వి. గోదావరి. సంక్రాంతి పండుగ పురస్కరించుకొని ప్రగతిశీల మహిళా సంఘం పీఓడబ్ల్యూ బోధన పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మహిళలకు కుర్చీల ఆట, ముగ్గులు, బీడీల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పోటీలలో విజేతలైన వారికి పీఓడబ్ల్యూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు వి. గోదావరి, తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ టీయూసీఐ జిల్లా ఉపాధ్యక్షులు బి. మల్లేష్, పీఓడబ్ల్యూ జిల్లా నాయకురాలు నరసక్క, బోధన్ పట్టణ అధ్యక్షురాలు బి. నాగమణి, ప్రధాన కార్యదర్శి బిపాషా బేగంలు బహుమతుల ప్రదానం చేశారు. ఆటల పోటీలు, అట్లాగే బీడీ పోటీలు, కుర్చీ పోటీలు నిర్వహించి ఇక్కడ మహిళలందరికీ ప్రైజులు ఇవ్వడం జరిగింది. ప్రైజులు ఇచ్చిందే కాకుండా మహిళల సమస్యల మీద కూడా ఈ రోజున్న పరిస్థితుల మీద మాట్లాడడం జరిగింది. ఎందుకంటే మహిళలు ముందంజలో లేరు, ఎక్కడ చూసినా వెనుకబడి ఉన్నారు. కాబట్టి ఇలాంటి ఆటలు వాళ్ళకు ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే ఈ ఆటల పోటీలు నిర్వహించడం జరిగింది. సమాజంలో మహిళల పట్ల ఈరోజు చిన్న చూపు ఉంది. ఇంకోటి ఏంటంటే కొంతమంది ల్యాండ్మెన్ వాళ్ళు అత్యాచారాలు చేస్తున్నారు, అట్లాగే కోస్తున్నారు, ప్రేమించకపోతే చంపేస్తున్నారు. ఇలాంటి అన్నిటి నుండి బయటపడాలంటే మహిళలు కూడా ఉత్సాహంగా ఉండాలి. వాళ్ళు కూడా అన్ని రంగాల్లో పోటీ చేయాలి, అన్ని రంగాలకు కూడా ముందుకు రావాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. నిర్వహించడం, అదేవిధంగా ఇక్కడ మహిళలు అనేది ఎంత ఉత్సాహంగా ఉల్లాసంగా ఇక్కడ కుర్చాట కానీ, ముగ్గుల పోటీలల్లో, తర్వాత బీడీల పోటీలల్లో అట్లా ఇంకా 50 మందితోని మనము ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాము. అదేవిధంగా మన రాష్ట్ర కమిటీ పిలుపు ఇచ్చిన మేరకు మనము ఇంకా ఎక్కువ మందితో కూడా చేయాలని నేను కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు.